వర్గంలో మనకు రాష్ట్రంలో మేము డేటా తీసాం. అంటే జనాభా ప్రాతిపదికనే కదా చేయాలి ఏదైనా ఫైనల్ గా. అట్లా కాదు, జనాభా ప్రాతిపదికన అయితే మళ్ళీ తేడా వస్తుంది. కులాల్లో ఆ జనాభాలో ఆ కులంలో ఉన్నటువంటి వెనుకబాటుతనం ప్రాతిపదికగా చేయాలి. నిరుద్యోగము, విద్య, లేకపోతే ఇతర మానవ వనరుల అభివృద్ధి, వాటి ప్రాతిపదికన చేయాలి అక్కడ. ఎందుకంటే ఆ వాళ్ళందరూ రిజర్వ్డ్ కులాలే కదా. రిజర్వ్డ్ కులాలలో వాళ్ళకి బెనిఫిట్ పొందనటువంటిది ఎందుకు, ఎవరు అన్న తీయాలి. వాళ్ళు ఎదగాలని కదా లెక్క. కాబట్టి ఆ రూట్ లో నడుస్తుంది. మొన్న ఎన్నికలకు ముందు అమిత్ షా చేసిన ప్రకటన అంటే మత రిజర్వేషన్లు రద్దు చేస్తాం, లేదంటే ముస్లిం రిజర్వేషన్లు. ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో ఒక రకంగా వీళ్ళకి ఊరట రావడం, ఓకే మాది సామాజిక వర్గానికి వచ్చిన దానికి దేనికి కంపేర్ చేసుకోవచ్చా? ఇప్పుడు నిజంగా అదే కనుక జరిగితే కంప్లీట్ గా వీళ్ళకి ఊరట వచ్చిందని అనుకోవచ్చా? దానికి ఇది అసలు సంబంధం లేదు. అది రాజశేఖర రెడ్డి హయాంలో బీసీ రిజర్వేషన్ లో బీసీఈ గ్రూప్ అని తీసుకొచ్చి పెట్టారు. మనకు అప్పుడు 46% ఉంది రిజర్వేషన్. దానికి ఇంకో 4% అంటే మామూలుగా ఆయన 6% పెట్టాడు. సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు, కొట్టేసింది. కొట్టేశాక తర్వాత రివ్యూకి వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు ఏమందంటే దీన్ని రాజ్యాంగ ధర్మాసనంగా మేము తెలుస్తాము మత రిజర్వేషన్. ఎందుకంటే వాళ్ళని ముస్లింలని మతం ప్రాతిపదికనని కాకుండా కులం